బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి నేను 2 లక్షల మెజారిటీతో గెలుస్తున్నాను అని అన్నారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ బాపట్ల పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేశాను, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశాను, నెల్లూరు జిల్లా ఎస్పీగా చేశాను, ఈస్ట్ గోదావరి ఏఎస్పీ అండర్ ట్రైనింగ్గా పనిచేశాను, విశాఖపట్నం జిల్లా ఎస్పీగా పనిచేశాను, విశాఖపట్నం డిఐజీగా పనిచేశాను, విశాఖపట్నం ఐటీ ప్లేహౌస్గా పనిచేశాను. మళ్ళీ మీ ముందు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ మీ ముందు ఒక ఎంపీగా వచ్చి మీకు సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇందులో ఒకటి ఆలోచన చేస్తున్నాను. ఇంతకుముందు నేను చంద్రబాబు నాయుడు గారు 1999, 2004 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర అధికారిగా పనిచేశారు. అప్పుడు అధికారిగా పనిచేసినప్పుడు ఏపీఐఏసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పనిచేశారు. అప్పుడు ఏమని చెప్పేవాడంటే, ఐ విల్ నాట్ స్లీప్, ఐ విల్ నాట్ అలౌ యూ టు స్లీప్. నేను నిద్రపోను, మిమ్మల్ని కూడా నిద్రపోని అని మన అధికారులకు చెప్పేవాడు, లీడర్లకు చెప్పేవాడు, నిరంతరం అందరితో పని చేయించేవాడు. అందుకే ఆ రోజు 1999, 2004 మధ్యలో జరిగిన ఆ ప్రగతి, అభివృద్ధి యావత్తు ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి అనేది మొత్తం ప్రపంచం లేచి నుంచి చూసింది. ఏంటిది సడన్గా ఇండియాలో ఏం జరుగుతుంది అని చేసి చూపించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ఉన్నప్పుడు నేను అధికారిని. అప్పుడు ఫస్ట్గా హైటెక్ సిటీ కట్టాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రణాళిక అప్పుడే తయారైంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం, ఏమీ లేని చోట ఎయిర్పోర్ట్ కట్టాం. గ్రీన్ ఫీల్డ్ గంగవరం పోర్ట్, ఏమీ లేని చోట పోర్టు కట్టాలి. గ్రీన్ ఫీల్డ్ కృష్ణపట్నం పోర్ట్, ఏమీ లేని చోట పోర్టు కట్టాలి. గ్రీన్ ఫీల్డ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ చుట్టూరు కొత్తగా వచ్చిన ఒక మహానగరం, అక్కడ ఏమి లేదు, రాడు అప్పలే ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ అటువంటిది. ఆయన ఒక విజన్ వేసి, ఒక ప్లాన్ వేసి, ఒక స్కెచ్ చేసి అది బ్రహ్మాండంగా జరుగుతుంది. యావత్తు ప్రపంచమంతా లేచి నుంచి చూసి చప్పట్లు. ఇతరుల ఒకటే గుర్తు చేసుకోండి, ఈరోజు మనం ఒక భారతదేశ చరిత్రలో ఒక చాలా ఇంపార్టెంట్ అంశం మీద ఉన్నాం. మన అందరికీ ఒక పాత్ర ఉంది. యావత్తు మొత్తం ప్రపంచము మూడవసారి అక్కడ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఎదురు చూస్తుంది. ఎందుకు ఎదురు చూస్తుందంటే ఏమి అర్థం చేసుకోవడం కష్టం లేదు, చాలా సింపుల్. కోవిడ్ వచ్చిన